ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: జ్ఞాని అయిన వాడు ఈ మాయలో అద్వైతమే తన సహజ రూపమని తెలిసిన ద్వైత బుద్ధిని కల్పించుకొని దాని అందే అత్యంత ఆనందముతో సేవ చేస్తూ ఉంటాడు, జనకాదుల వలె అని అంటున్నారు. ఆత్మానుభవ స్థితుడైన జ్ఞానికి ఈ ప్రపంచమంతా కేవలం స్వప్నం వంటి దృశ్యమని, వాస్తవంలో లేదని దృఢంగా తెలుసు. అయితే జ్ఞాని చూడటం మనం చూడటం కన్నా భిన్నంగా ఉంటుంది. మనం మన వాసనాగుణంగా ఇష్టాయిష్టాలతో మన చుట్టూ ఉన్న వాటిని చూస్తూ వాటి ఉపయోగాన్ని, విలువని నిర్ణయిస్తూ ఉంటాము. జ్ఞాని దేనిని ఉపయోగమని కానీ నిరుపయోగమని కానీ భావింపక కేవలం అక్కడ దృశ్యంగా చూస్తూ ఉంటాడు. అతని దృష్టిలో వాసనలు ప్రమేయం ఉండదు. ఇక్కడ జీవన్ముక్తుల గురించి చెప్తున్నారు. అంటే జనక మహారాజులాగా బాహ్య ప్రపంచంలో లీలామాత్రంగా వ్యవహరించే జ్ఞాని ఎక్కడ అనేక జన్మల ప్రారబ్ధాన్ని మోస్తూ ఆ వాసన అనుగుణంగా గానుగెద్దులాగా అనేక కోరికలను కోరుతూ శ్రమపడుతూ ఇష్టాలతో రాగద్వేషాలు పెంచుకుంటూ కొత్త వాసనలను మళ్ళీ పోగు చేసుకుంటూ దుర్భరము నికృష్టమైన జీవితాన్ని భరిస్తూ ఉన్న సామాన్యుడెక్కడ? మనశ్శరీరాలే తాను కానని, వాటికి ఆధారమైన ఆత్మచైతన్యమే తానని చెబుతున్న జ్ఞాని మనశ్శరీరాలతో బాహ్యంగా కర్మలు చేసిన అక్కడ సంతోషంగా ఆటలాడుతున్నట్లు చేస్తాడు, కానీ చేయవలసి వచ్చిందే అని అక్కడ బాధపడుతూ చేయడు. చిన్నపిల్లలకు ఆట అతి సహజంగా ఉంటుంది. ఒక చిన్నపిల్ల వానిని ఎందుకు ఆడుకుంటున్నావు అని అడిగితే వాడు జవాబు చెప్పలేడు. జవాబు చెప్పగలిగితే ప్రయోజనం ఉంటే అది ఆట కానే కాదు. ఆట అనేది అతి సహజంగా ఆనందంగా ఉన్నప్పుడు పాటలాగా శారీరకంగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆట కోసమే ఆనందంతో ఆడబడుతుంది, అంతేకాని వేరే ఏ ప్రయోజనము అక్కడ ఉండదు. ఇటువంటి భావంతోనే లీలామాత్రంగా సర్వకర్మలను చేస్తూ ఉంటాడు జ్ఞాని బాహ్యలోకంలో. జ్ఞానికి అజ్ఞానికి బాహ్యంగా పనిచేసే తీరులో ఏ భేదము కనిపించదు. అయితే పని మీద ఉండే దృష్టిలోనూ చేయడంపై ఉండే అభిప్రాయంలోనూ ఎంతో తేడా ఉంటుంది. సోమరిగా విచక్షణారహితంగా దూరం నుండి చూసేవారికి ఏ భేదము కనిపించకపోవచ్చు, కానీ నిశితంగా వివేకంతో చూసేవారికి స్వార్థపరత్వంతో అజ్ఞానంతో సామాన్యుడు పనిచేయడము, నిస్వార్థంగా లీలామాత్రంగా జ్ఞాని పనిచేయడము స్పష్టంగా అక్కడ కనపడుతూనే ఉంటుంది. పొగ ఆకాశంలో ఉన్న ఆకాశానికి ఎలా సంబంధించి లేదో, ఏ విధంగా ఆకాశాన్ని కలుషితం చేయడం లేదో, అదేవిధంగా జ్ఞాని హృదయాన్ని పాపపుణ్యాలు స్పృశింపచాలవు. దీని గురించి గురువుగారు మనకు చెప్పడం జరుగుతూ ఉంది. పొగ, ధూళి, మబ్బులు ఆకాశంలో ఉన్నంత మాత్రం చేత ఆకాశం కలుషితం కావడం లేదు. ఆకాశం తన సూక్ష్మమైన స్వభావంతో శుద్ధంగా ఉంటుంది. ఇదే విధంగా తాను చైతన్యానని, తనలోనే సర్వ సృష్టి ఉందని తెలుసుకున్న జ్ఞానిని పాపపుణ్యాలు బంధింపచాలవు. మంచి వాసనలు మంచి కోరికలకు, మంచి ఆలోచనలకు, మంచి పనులకు కారణమై పుణ్యంగా మారుతాయి. చెడ్డ వాసనలు, చెడ్డ కోరికలు కర్మలకు కారణమవుతూ పాపంగా మారుతాయి. కానీ తానే చైతన్యమని తెలుసుకున్న జ్ఞానికి తన మనశ్శరీరాలు తాను కాదని తెలుసు. వాసన అనుగుణంగా మనశ్శరీరాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ వాసనలకు కూడా అతీతమైన స్థితిలో జ్ఞాని ఉంటూ సర్వాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. రాజభోగాలు, రాజ కార్యభారాలు, దర్బారు, రాజ మర్యాదలు అలాగే అన్నీ ఉన్నా కూడా రాజర్షి అయిన జనకుని చుట్టూ ఉన్నట్టుగా కనిపిస్తున్నా అతడు నిత్యము
ఆత్మనిష్ఠుడే ఉండటం వలన అతని హృదయాన్ని ఇవేమీ స్పృశింపవు. ఆకాశంలో మబ్బులు, పొగ, ధూళి ఉన్నట్టే ఇవన్నీ కూడా సాక్షిమాత్రంగా, నిరాసక్తంగా, అసంగతంగా జనకునిచే చూడబడుతూ ఉంటాయి. సృష్టిలో ఉన్న సర్వ ప్రాణులలోనూ ఒక్క జ్ఞాని మాత్రమే కోరికలకు, ఇష్టాయిష్టాలకు లోను కాకోకుండా సంతోషంగా జీవించగలడు. కోరికలు, ఇష్టాయిష్టాలు ఈ రెండు మాటలలోనూ మొత్తం మనసు చేసే పని అంతా ఇక్కడ ఇమిడి ఉంది. మనస్సును అధిగమించి ఇష్టాయిష్టాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఉండగలడు. కాబట్టే జ్ఞానిని అందరూ గౌరవిస్తారు. అతనిలో అహంకారం ఉండదు. కాబట్టి అతడు చేసే కర్మలు రాగద్వేషాలపై ఆధారపడి ఉండవు. జ్ఞాని వాసనలకు అతీతంగా ఉండగలడు. కాబట్టి వాసనాధీనమైన ప్రపంచం అతనికి కనిపించదు. అతడు నిత్యము ఏకమైన స్వస్థితిలో ఉంటూ తననే సర్వత్రా చూస్తూ సమత్వ బుద్ధితో సంతోషంగా జీవిస్తాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా వినపడుతుందా? నీ మాట వినపట్టాలా నాకు? ఇప్పుడు గురుగారు ఇప్పుడు వినపడుతున్నట్టుగా ఉంది. జ్ఞాని అయిన వాడు ఈ మాయలో అద్వైతమే తన సహజ రూపమని తెలిసిన ద్వైత బుద్ధిని కల్పించుకొని దాని అందే అత్యంత ఆదరంతో సేవ చేస్తూ ఉంటారు, జనకాదుల వలె. స్టేట్మెంట్ బాగానే ఉంది. ఇంతకీ జ్ఞాని ఎవరమ్మా? అజ్ఞాని గనక ఉంటే జ్ఞాని ఉంటారు. అజ్ఞాని అనేవాడు ఉన్నాడా అసలు? లేడు గురుగారు. మరి అజ్ఞాని లేకపోతే జ్ఞాని ఎవడు ఉంటాడు? ఇప్పుడు చెప్పుకునే మాటలన్నీ కూడా బుద్ధితో చెప్పుకునే అజ్ఞాన జనితమైన మాటలు, ఏమీ సత్యము కాదు. అసలు సృష్టి ఉంటే ఈ పని చేస్తాడు, ఆ పని చేస్తాడని మనం ఎంత చెప్పుకున్నా దాని పెద్ద ఉపయోగం లేదు నీకు. సత్యము నెరిగిన వారు జీవన్ముక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది నీకు ఉపయోగం లేదు అసలు. చెప్పుకో. కనకజ మహారాజు సత్యం తెలిసాడు, రాజ్యం ఏదాడు, ఓకే. దానివల్ల నీకు ఒరిగేది ఏమిటి? కాబట్టి ఇవన్నీ కూడా జీవన్ముక్తుడు, విదేహముక్తుడు, జ్ఞానులు, అజ్ఞానులు అనే పదాలు పూర్తిగా మానసికాలు. తీరా విచారిస్తే మనస్సే లేదు, జ్ఞానం. అది గుర్తిస్తే చాలు. దేహాత్మ బుద్ధితో జీవుడు ఉన్నప్పుడు అజ్ఞాని అంటున్నావు. దేహం సత్యం తెలిస్తే జ్ఞాని అంటున్నావు. ఎవరంటున్నారు? దేహాత్మ బుద్ధిలో అజ్ఞాని అని. పొందాలి ఇవన్నీ కూడా. కాబట్టి జ్ఞాని, అజ్ఞాని అనే పదాలు వ్యక్తిత్వంతో చెప్పుకుంటారు. తెలిసిన వారు, తెలియని వారు. ఆత్మజ్ఞానము వ్యక్తిత్వంతో తెలుసుకున్నారా? దేహము, సంసారం, జగత్తును తెలుసుకున్నట్టు కాదే. కాబట్టి జ్ఞాని అంటే అక్కడ వ్యక్తిత్వం కనపడుతుంది. గురుగారు అవును. రియలైజేషన్ అనేది మనస్సుకి, వ్యక్తిత్వానికి, కర్తృత్వానికి సంబంధించింది కాదమ్మా. అట్లా కనుక రియలైజ్ అయితే అనొచ్చు. అవును గురుగారు. ఇక్కడ కూడా ఈ మాయలో కూడా నేను దేహం అంటున్నావు, నువ్వు ఆత్మవే. ఆత్మని ఉన్నా తెలియకుండా నేను దేహం అంటున్నావు, నువ్వు కర్తవ్యం అంటున్నావు, నాది అంటున్నావు. అందుకని ఆ నాది అనేవాడు ఉన్నాడేమో చూడు.
వాడు లేకపోతే ఉన్నది జ్ఞానమేగా. మరి జ్ఞానులు అజ్ఞానులు ఎవరున్నారు? ఆర్ యు గెట్టింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది గురుగారు. ఇది వ్యక్తిత్వంతో అనే మాటలే తప్ప ఇంకేం లేదు. దట్స్ ఆల్. అంతకంటే ఏం లేదు. ఉమ్, ఉన్నది జ్ఞానం, ఉన్నది ఉమ్, అవేర్నెస్, ఉమ్, ఉన్నది ఎరుక, ఉన్నది ఉమ్, అహంస్ఫురణ, ఉన్నది ఉమ్, తురీయము, ఉమ్, ఉన్నది నేనున్నానన్న స్వయం ప్రకాశమైన ఎరుక అంతవరకు. ఉమ్, అది వ్యక్తిత్వంతో కూడుకోదు. అది ఎప్పుడు ఉమ్, ఉమ్, ఆత్మ దానికి అన్యత్వం లేదు, ఉమ్, ఉమ్. అన్యత్వాన్ని గుర్తించదు. ఆ గురుగారు. ఉమ్, కానీ ఇక్కడ ఈ మాయలో వ్యాప్త బుద్ధి కలిగినప్పుడు ఈ మాయా జీవుడికి, ఈ ఉమ్, లోయర్ సెల్ఫ్ కి, ఈ ఆర్టిఫిషియల్ సెల్ఫ్ కి అంత అన్యంగా కనపడుతుంది. ఉమ్. Is it not? అవును గురుగారు. ఉమ్, నాది అంటాడు, అన్యత్వం అంటాడు, భేదం అంటాడు, వీరు వారు అంటారు, న్యాయం అన్యాయం అంటాడు. ఒకటి కాదు. ఉమ్, కాబట్టి అటువంటి మాయా అనేది చెబుతున్నారు. ఉమ్, నీవిది కాదు, నీవే ఆత్మవీయ అని మధ్యలో జ్ఞానం సంగతి పట్టుకొచ్చారు. ఉమ్, వ్యక్తిగత జ్ఞానం ఉండదమ్మా. ఈ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఉమ్. అహంస్ఫురణ ప్రకాశిస్తుంటే ద్వైతము అన్యత్వం ఉండదు. ఆ గురుగారు. ఉమ్, దేహాత్మ బుద్ధి అన్యత్వము అవస్థలు జనన మరణాలు ప్రకాశిస్తుంటే అక్కడ ఆత్మ ఉన్నా లేనట్లే. ఉమ్, ఇప్పుడు తెర మీద బొమ్మలు పడుతున్నాయి, నువ్వు సినిమా చూస్తున్నావు, ఉమ్. నువ్వు తెర చూడటానికి సినిమా చూడటానికి వెళ్తావా? సినిమా చూడడానికి గురుగారు. సినిమా చూడడానికి. ఓకే, చాలా చక్కగా చెప్పావు. సినిమా చూస్తున్నప్పుడు తెర కనపడుతుందా? లేదు గురుగారు. తెర లేదా, ఉండి కనపడదా? ఉండి కనపడుతుంది. దట్ ఈస్ ది పాయింట్. ఉమ్, ఇక్కడ కూడా నీవు దేహము జగత్తు సంసారం చూస్తున్నప్పుడు ఉమ్. ఆత్మజ్ఞానం అనే తెర మీద పడుతున్నప్పటికీ నీవు ఆ తెరని చూడలేవు. ఆ గురుగారు. ఉమ్, ఇంద్రియ వ్యాపారాలే చూస్తావు. ఉమ్, అంతవరకు దేనికి? ఎవరో నీకు ఒక లెటర్ ఇచ్చారు, పోస్ట్ లో వచ్చింది. ఉమ్. కాగితం చూస్తావా, అక్షరాలు చూస్తావా? కాగితం చూస్తాను గురుగారు. కాగితం చూస్తావా, అక్షరాలు? అక్షరాలే గురువుగారు. అక్షరాలే. అక్షరాలే. ఉమ్, ఉమ్. కాగితాన్ని చూడవు. అవును, చూడలేను. ఉమ్, అక్కడ ఉన్నదాన్ని పట్టించుకోవు, అవును గురుగారు. అక్షరాలు చూస్తావు. ఉమ్, Is it not? అవును. ఇక్కడ కూడా ఈ అహంకారము, ఈ ద్వైతము, ఈ మాయ, ఉమ్, ఆత్మ లేనిదే దీనికి ఉనికి లేదు. ఉమ్, కాగితం లేనిది అక్షరాలకి లేదు. అవును. ఉమ్, తెర లేనిదే బొమ్మలు చూడలేము. అవును గురుగారు. ఉమ్, కాబట్టి చూచే నేను ఎప్పుడైతే అక్షరాలు చూడవో సరాసరి కాగితాన్ని చూస్తాను. ఉమ్. అంటే గురుగారు ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసినప్పుడు మనకు నాకొచ్చే ఏదైనా సంఘటన, ఇప్పుడు భయం కానీ, కోపం కానీ, లేకపోతే ద్వేషం కానీ, ఏవైనా సరే అవి వచ్చినప్పుడు దాన్ని ఆ దాని వెనకాల ఉండే అది కూడా కాన్షియస్ తోనే ఉంది కదా గురుగారు. జ్ఞానం లేకోకుండా ఏదైనా వచ్చినా కూడా దానికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని గుర్తించలేము, కానీ అక్కడ ఉన్న ఆ పదాలను లేకపోతే ఆ జరిగే సంఘటనను అది వెంటనే గ్రాస్ప్ చేసుకుంటుంది. అది ఎందుకని? ఎందుకని? అంటే అది అది రికార్డ్ నీలో అయిపోయిన అదే కాదమ్మా, నీలో ఉంది కాబట్టి, నీలో ఉంది కాబట్టి గుర్తిస్తున్నావు. అంటే గురువు గారు. నువ్వు ఆత్మని గుర్తించలేవు. అంటే నాలో ఉంది అని అంటే అది ఇంతకు ముందు నేను ఏర్పరచుకున్న రికార్డ్ అయిపోయినట్టువేనా, లేకపోతే వాసనలనా, ఆలోచనలనా అని చెప్పేసి అంటారా? రికార్డింగ్ అన్నా, ఇంద్రియ వ్యాపారాలన్నా, పూర్వజన్మ శృతులన్నా అన్నీ ఉంటాయమ్మా అక్కడ. అందువల్ల గుర్తిస్తావు.
అంటే ఆ భయము కానీ, కోపం కానీ ఏవొచ్చినా కూడా వచ్చినేటివి అవి అక్కడ గుర్తిస్తున్నారు. ఆల్రెడీ రికార్డెడ్ వర్షన్స్. హుహు. హ్మ్. పసిపిల్లవాడికి చీకటి అంటే భయం ఎందుకు? అది రికార్డ్ అయి ఆ! కూర్చోంది. రికార్డ్ అయ్యి ఉంది. హ్మ్. చీకటి లేదని నువ్వు వెలుతురు తీసుకెళ్ళినప్పుడు హ్మ్. అవును లేదనుకుంటాడు కానీ చీకటి ఇంకా భయంగానే ఉంటుంది. హ్మ్. ఎందుకు వచ్చింది ఆ భయము? పూర్వ వాసన వల్ల. హ్మ్. ఏదన్నా ఉంటామేమో, హ్మ్. కనపడదేమో. హ్మ్. ఆ! గురుగారు. కాబట్టి పూర్వ స్మృతులు భయానికి, బంధానికి, ఆవేశానికి, హ్మ్. లోపల ఉన్న అరిషడ్ వర్గాలకి కారణం రికార్డెడ్ వర్షన్స్. రికార్డ్ అయింది ఆల్రెడీ. అవి ఎట్లా తొలగించుకోవడానికి అవుతుంది గురుగారు అవి? నువ్వేం తొలగించక్కర్లా. నీ దృష్టి గనక ఆత్మ మీదకి వెళ్ళిపోతే ఆ! అనుగ్రహం జరిగిపోతుంది మొత్తం. హ్మ్. ఒకటే నేనుంటుందమ్మా. హ్మ్. గతాన్ని రికార్డ్ చేసేది ఒక యూనిట్టు. ఆత్మను విడిచి ఉండదది. హ్మ్. ఆత్మతోనే ఉంటుంది. అవును. హ్మ్. మీరు ఆత్మ తానే చెప్తుంటారు. ఉంటుంది. ఆత్మ తెలియకుండా ఉంటుంది. హ్మ్. బికాస్ ఈ నామరూపాత్మకములు దాని మీద ఆ! ఆపాదించవు. అవును. చెప్తుంటారు. హ్మ్. ఇప్పుడు నిగురు కప్పిన నిప్పున్నది. హ్మ్. నిగురంటే బుర్ర ఉంటుంది పైన. హ్మ్. హ్మ్. గదిలిస్తే కాలుతుంది. హ్మ్. బురద ఉన్నంత వరకు నీకేం కాలదు. హ్మ్. ఇక్కడ కూడా నీ వాసనలు, సంస్కారాలు, హ్మ్. ద్వైతము, బంధము, హ్మ్. రాగద్వేషాలనే నిగురు కప్పి ఉంటుంది ఆత్మ మీద. అందుకని నీకు తెలియదు. హ్మ్. స్థిరత్వానికి ఎందుకు వస్తున్నావు? మూలం వైపుకు వెళుతున్నావు. స్థిర చిత్తమే ఆత్మ. హ్మ్. సత్వ మనస్సే ఆత్మ. రెండు నేరులు లేవమ్మా ఇక్కడ. హ్మ్. హ్మ్. ఆ! ఒకటే నేను ఉన్నాను అనేది నేను దేహంగా నీకు కనపడుతుంది ఇక్కడ. హ్మ్. అందులో కనపడ్డట్టు. హ్మ్. హ్మ్. సరే చాలా తేలిక దేహాలు మార్చుకుంటుందిగా. స్థూల సూక్ష్మ కారణ దేహాలు. అవును గురుగారు. హ్మ్. సో పునరుద్ధ మరణం, పునర్విజరణం కూడా అలాగే ఉంటుంది. మాయలోనే. హ్మ్. నిజమేం కాదది. హ్మ్. నేను చూస్తున్నానంటున్నావు ఇక్కడ. హ్మ్. నీలో ఉన్నది ఎక్కడ చూస్తావు. హ్మ్. నీలో లేదనుకో, రికార్డ్ కాలేదనుకో, హ్మ్. ఇది. ఇప్పుడు నువ్వు గురుగారు ఆత్మ సపోజు చెప్పమ్మా. ఎదురుగా ఎవరన్నా మాటలు అన్నారనుకోండి. హ్మ్. ఆ మాటలని నీ నేను లోపల నా ఉన్నది ఏమిటి? కాదు నా గురుగారు. నీలో వస్తుంది ఏదో కనబడుతుంది. ఎదురుగా ఉన్నారని ఎవరు గుర్తిస్తున్నారు? నీలో ఉన్నది వాళ్ళు చూస్తారు. నువ్వు చూస్తావు వాళ్ళని. వాళ్ళు ఉండి నీకు కనపడటం కాదు. హ్మ్. ఇప్పుడు నాలో కలగంటున్నావు. ఆ! ఆ! గురుగారు. ఆ! చెప్పు. అంటే నాకిది అర్థం కాలే గురు. ఇప్పుడు నేను ఎదురుగా ఎవరో మాటలంటున్నారు. ఆహ్, ఆ వినకూడని ఎదురుగా మాటల్ని మాటలనేది నమ్మ వెనుక వదలగొట్టు. ఆ! ఎదురుగా మాటలంటున్నారనేది నీవు వింటున్నావు లోపల నుంచి. నీ లోపల ఉన్నదే బయట కనపడుతుంది. హ్మ్. నీలో ఉన్నటువంటి భావనలు హ్మ్. ఇంద్రియాల ద్వారా బయట చూస్తావు. ఏమ్మా? ఆ! గురువుగారు. హ్మ్. అంటే నాలో బయ ఉండేటివి అన్నీ ఒక స్క్రీన్ ద్వారా కనపడుతున్నట్లు చూస్తున్నాననమాట. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు హ్మ్. అనుకుంటేనే కనపడుతుంది. నీ దృష్టి దాని మీదకి పోతేనే కనపడుతుంది. దృష్టి పోలేదనుకో హ్మ్. ఎక్కడ ఏం జరిగినా నీకు తెలియదు. అంటే దృష్టి అంటే మీరు చెప్పేది ఈ కంటి సెన్సెస్ దృష్టి కంటి దృష్టి కూడా. హ్మ్. నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావు. ఎన్నో సంఘటనలు జరుగుతాయి. హ్మ్. అన్నిటిని చూడవు నువ్వు. నీ దృష్టి ఎక్కడికి పోతుందా లోపల అది కనపడుతుంది. హ్మ్. నువ్వేమనుకుంటున్నావు? బయట జరుగుతుంది కాబట్టి నేను చూస్తున్నాను అనుకుంటున్నావు. హ్మ్. అవును గురువుగారు. హ్మ్. అలా ఉంటుందబ్బా. హ్మ్. బయట కాదు జరిగింది. లోపల జరిగింది బయట చూస్తున్నావు. హ్మ్. ఒక కళ తీసుకో. జాగ్రత్త అవస్థ కాసేపు హ్మ్. పక్కన పెడదాం. హ్మ్. కళలో నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అన్యంగా చూస్తున్నావా అన్యంగా లేదా? చూస్తున్నాను. అవును గురువుగారు. అన్యంగా చూస్తున్నాను.
అక్కడ ఉండి చూస్తున్నావా? నువ్వు కలగని చూస్తున్నావా? నేను కలగానే చూస్తున్నాను. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. నీకు తెలియకుండా హ్మ్. ఎవరెవరో కనిపిస్తారు. వాళ్ళెవరో కూడా తెలీదు నీకు. తెలీదు. హ్మ్. భయపడతావు. హ్మ్. పని చేస్తావు. ఎక్కడ చేస్తున్నావు? నీలో ఆ! ఉన్నదే కళ్ళలో బయట చూస్తావు. అవును గురుగారు. అవును. హ్మ్. సేమ్ థింగ్ ఇక్కడికి తీసుకురా. జాగ్రత్తావస్థలో. హ్మ్. ఎందుకు అదే మైండ్. అవును గురుగారు. అదే మైండే. హ్మ్. ఇది వినండి, ఇది అర్థం అవ్వడానికి వాళ్ళు మాట్లాడేది కాబట్టి నాకు కోపం వచ్చిందంటావు. హ్మ్. వాళ్ళు మెచ్చుకుంటున్నారు కాబట్టి సంతోషం అంటావు. హ్మ్. మొక్కు, బాధ 2 నీ లోపల ఉంటేనే అవి నీకు అటాచ్‌మెంట్ అవుతాయి. హ్మ్. నీవు ఎంత అసత్యమో హ్మ్. వాళ్ళు మాట్లాడేది కూడా అంతే అసత్యం. ఆ! గురుగారు. హ్మ్. నువ్వేమనుకుంటున్నావు? నేనే మాట్లాడటం లేదు. వాళ్ళు మాట్లాడేది వింటున్నారంటావు. అవును. అవును గురుగారు. హ్మ్. హ్మ్. అలా జరగదు. హ్మ్. ఎవరు వింటున్నారు? నేను నేను వింటున్నాను. వింటున్నాను. నేను చూస్తున్నాను. ఉన్నదే బయట వింటున్నావు. పాయింట్ అది. అంటే నేను వింటున్నాను, నేను చూస్తున్నాను కాబట్టి ఇవి ఒక ఆ! స్క్రీన్ ద్వారా కనపడుతున్నాయని జెప్పేసని అలాగని. అంతేగాని నీలో ఉన్నది బయట ప్రొజెక్ట్ బయట అవుతుంది. కనబడతానని. ఆ! ఎక్కడో అన్యాయం జరిగిపోతూ ఉంటుంది. ఆ! ఆ అన్యాయం నీలో ఉన్నదని నువ్వు గుర్తిస్తావు. ఆ! గురువుగారు. హ్మ్. బయటే ఉండదమ్మా. హ్మ్. అందుకనే నువ్వు కళని ఎగ్జాంపుల్‌గా తీసుకో. హ్మ్. జాగ్రత్తావస్థ నుంచి ఏమి తీసుకెళ్ళవు అక్కడికి. అవును గురుగారు. హ్మ్. బట్ అదే కానీ కళ్ళు కళని అంటే ప్రాక్టికల్‌గా ఇదంతా గురుగారు ప్రాక్టికల్ లైఫ్‌లో అప్లై చేయడంలో ఆ! ఎంత కళని నేను ప్రాక్టికల్ లైఫ్‌లో తీసుకున్నా కూడా అది కొంతసేపే. మళ్ళా మామూలు దానికొచ్చేస్తాను. అది కాదమ్మా. హ్మ్. మూలం అర్థమైపోతే నువ్వు అనుకుంటేనే అది కనపడుతుంది. లేకపోతే కనపడదు. హ్మ్. నువ్వు అనుకుంటేనే ఐర్లాండ్‌కి వెళ్తావు. లేకపోతే ఐర్లాండ్ లేదక్కడ. హ్మ్. నువ్వు అనుకుంటేనే మెడ్రాస్ వెళ్తావు. లేకపోతే మెడ్రాస్ లేదు. హ్మ్. సపోజ్ నువ్వు మెడ్రాస్ అనుకున్నావనుకో, పాండిచ్చేరి వెళ్ళావనుకో, అక్కడికి వెళితే నువ్వు మెడ్రాస్ అంటావా అనవు. పాండిచేరి అంటాను. ఇది పాత ప్లేస్ అనుకుంటావు. హ్మ్. ఈజ్ ఇట్ అవును. నాట్? అవును గురుగారు. హ్మ్. లోపల రికార్డ్ అయింది మాత్రమే నువ్వు బయట చూస్తావమ్మా. అది ప్రొజెక్ట్ అవుతది రికార్డ్ బయట. కాకపోతే చూడలేవు. హ్మ్. చూడు. హుహు. ఆర్ యూ గెట్టింగ్ ది పాయింట్? అర్థమవుతుంది గురుగారు. హ్మ్. నువ్వు ఎంత అర్థమైనా బట్ అది నేరుగా చూడలేకపోతున్నానే అదే గురుగారు. అది. ఎందుకని బయట ఉందని అనుకుంటున్నావు. హ్మ్. బయట అన్యంగా నీకు దేహము, వాళ్ళలో భేదాలు, ఈర్ష్య, ద్వేషాలు హ్మ్. గుర్తిస్తున్నావంటే నీలో ఉంటేనే గుర్తిస్తావు. లేకపోతే గుర్తించవు. హ్మ్. జస్ట్ లైక్ ఎ డ్రీమ్. హ్మ్. కలలో ఏ విధంగా అయితే కల సాగుతున్నప్పుడు సత్యముగా నీలో ఉన్నది అన్యంగా చూస్తావో ఇప్పుడు మీరన్నారు సేమ్ జస్ట్ లైక్ డ్రీమ్ అని చెప్పేసి నేను అనుకుంటాను గురుగారు. కానీ ఫస్ట్‌లో ఉన్నప్పుడు అనుకోవడం కాదు. ఆ! గురుగారు. అనుకోవడం కాదు. ఆ! కలలో నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? అక్కడ ఎటువంటి చర్య లేదు, సంఘర్షణ లేదు, లేదు. ఏం చేయట్లేదు. ఆ! అయినా వాటిని అనుభవిస్తున్నావుగా. అవును గురుగారు. అవును. అవును. నువ్వేం చేయటం లేదు. మైండ్ ఇట్. నువ్వు చేయటంలే. అవును. అక్కడ నేనేం చేయట్లేదు. జరుగుతున్నది చూస్తున్నానంతే. సాక్షిగా చూస్తున్నాను. ఎక్కడ జరుగుతున్నాయి? నీ నా మనస్సులో జరుగుతున్నాయి. మనసులో జరుగుతా ఉంది. హ్మ్. అంతవరకు కదా. హ్మ్. అవును గురుగారు. కలలో నీ మనస్సులో ఉన్నదే హ్మ్. దర్శిస్తావు. హ్మ్. దేవుడిని దర్శించవచ్చు, ప్రదేశాలు దర్శించవచ్చు. హ్మ్. నీ ఊహించినటువంటి భవిష్యత్తును దర్శించవచ్చు. హ్మ్. హ్మ్. అన్ని ప్రొజెక్షన్స్. అది మైండ్. ఆ! గురుగారు. హ్మ్. ఎప్పుడైతే నువ్వు స్థూల దేహంతోటి హ్మ్. బుద్ధి కలిగిందో, ఈ మాయ నేను స్థూల జగత్తు చూస్తుంది. హ్మ్. స్థూల జగత్తు ఎలా వచ్చింది? ఈ ఆలోచన ఆహ్, రూపేణ వచ్చింది. హ్మ్. అవును గురుగారు. హ్మ్. పంచేంద్రియములతోటి ప్రపంచాన్ని హ్మ్. చూస్తున్నావు. హ్మ్. ఇంద్రియ సంఘాతమే తప్ప మరొకటి కాదు ప్రపంచం. హ్మ్. అవును గురు. మీరు అన్నీ చెప్తుంటారు. వెనక్కున్నాయి.
హ్మ్. అన్ని కనబడుతున్నాయి. అవును గురుగారు. హ్మ్. కళని నువ్వు కొట్టిపారేయొచ్చు తేలిగ్గా. అంటే గురుగారు ఇప్పుడు ఆ! మీరు ఆ కళని నేను చూస్తున్నాను. జాగ్రత్తావస్థని ఇది కళ అనుకుంటాను. కానీ ఎదురుగా వచ్చినేటి నా రికార్డ్‌లో ఉండేటివే చూస్తున్నానంటున్నారు గదా మీరు. కానీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన సంఘటన అలా రికార్డ్ అయిపోయింది. ఎదురుగా వచ్చిండేది. ఎదురుగా ఇప్పుడు ఎదురుగా వెళ్ళి మాట్లాడుతున్నావు. నీ ప్రోగ్రామ్ వల్ల ఉన్నదే కనపడుతుంది అక్కడ. ఇప్పుడు ఎదురుగా అన్న మాటలు, ఎవరైతే అన్న మాటలు అవి కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది గదా! రికార్డ్ అయిపోవడం ఎగ్జాక్ట్‌లీ. రికార్డ్ అయిపోయిన అందుకే మాటలే చెప్తున్నా. మళ్ళా నాకు ఇంకొకసారి అది బాధను తెప్పిస్తుంది. దట్స్ ఆల్. దట్స్ ఆల్. ఓకే. దట్ ఇస్ ది పాయింట్. హ్మ్. సినిమా తెర మీద బొమ్మలు ఎలా పడతాయి? హ్మ్. రికార్డులైనవే పడతాయి అక్కడ. ఆ! గురువుగారు. హ్మ్. ఈజ్ ఇట్ నాట్? అవును. అవును గురువుగారు. హ్మ్. నీలో ఉన్నటువంటి భావోద్రేకాలు, హ్మ్. బంధ, హ్మ్. రాగద్వేషాలు హ్మ్. అవి మాత్రమే ప్రొజెక్ట్ అవుతాయి. హ్మ్. కోరికలు, హ్మ్. ఈర్ష్య, ద్వేషం హ్మ్. హ్మ్. ఏమో అవును అవును గురువుగారు. న్యాయ అన్యాయాలు కూడా. హ్మ్. కొంతమంది న్యాయం అనుకుంటాం. హ్మ్. హ్మ్. కాబట్టి అక్కడేమో అన్యాయం జరిగిపోతుందంటావు. హ్మ్. ఎందుకంటే దృష్టితో చూస్తాం. అవును ఈజ్ గురువు. ఇట్ నాట్? అవునవును. హ్మ్. హ్మ్. ఈ జాగ్రత్త అవస్థ కూడా హ్మ్. స్వప్నతుల్యము. హ్మ్. ఈ రెండిటికి భేదం భేదం లేదు. లేదు. హ్మ్. ఇంకా కొంచెం దూరం పోతే నిద్ర కూడా మాయాజనితం. హ్మ్. కలగనేవాడే నిద్రిస్తున్నాడు, హ్మ్. మంచివాడే మేల్కొంటున్నాడు, మేల్కొన్నవాడే మళ్ళీ నిద్రిస్తున్నాడు. అవునా? నిద్రిస్తున్నారు. అవును గురువుగారు. హ్మ్. కాబట్టి ఈ అహంకారపు చేష్టలే ఈ మూడు అవస్థలు. హ్మ్. ఇప్పుడు అహంకారమే లేదనుకో, బయటికి హ్మ్. రాలేదు. హ్మ్. తురీయం ఉందనుకో, హ్మ్. అహం హ్మ్. అనేవాడెవరు? జనన మరణాలు ఎవరికి లేవుగా. ఆ గురువుగారు. హ్మ్. సృష్టి ఎక్కడ ఉంది? లేదుగా. హ్మ్. ఇతరులు ఎవరున్నారు? లేరుగా. నిద్రలో నీకు ఇతరులు కనపడతారా? లేదు గురువుగారు. హుహు. ఎందుకని? అక్కడ నువ్వున్నావుగా. నేనున్నాను. కానీ అక్కడ వృత్తి రాహిత్యమైంది. ఆలోచనలు లేవు. నీ దేహం ఉందిగా అక్కడ. ఉంది గురువుగారు. హ్మ్. ఉన్నట్టు తెలియదుగా నీకు. నువ్వు దేహంలో ఉన్నావా? దేహం బయట ఉన్నావా తెలుసా నీకు? తెలీదు. తెలీదు గురుగారు. హ్మ్. అసలు దేహం ఎటు పోయిందో కూడా తెలియదు. తెలీదు. హ్మ్. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా హ్మ్. మాయాజనితములు, అసత్యములు. హ్మ్. మరి సత్యమేమిటి? ఎరుక మాత్రమే సత్యం. ఎరుక అంటే హ్మ్. జ్ఞానం. అహం స్ఫురణ. జ్ఞానం. దాని ఆధారంగానే ఇది కనపడుతుంది. హ్మ్. ఒక క్యాన్వాస్ ఉంటేనే కదా బొమ్మ చూసేది నువ్వు. అవును గురుగారు. అవును. అవును. హ్మ్. కదా. హ్మ్. నీవు బొమ్మను చూడకపోతే క్యాన్వాస్ కనపడుతుంది. హ్మ్. అందుకని జాగ్రత్త అవస్థలో వృత్తిరాహిత్యమైన మనస్సు శుద్ధమై, శుద్ధ సత్వమై ఆత్మగా ఉంటుంది ఇక్కడే. హ్మ్. పాయింట్ అది. హ్మ్. చూచే నేను సాపేక్ష జ్ఞానమే, హ్మ్. అబద్ధ కాంతి. హ్మ్. కానీ పూర్ణ కాంతిని వదిలిలేదు ఇది. ఆ గురుగారు. హ్మ్. ఇట్స్ బారోడ్ లైట్ అనుకోపోని. హ్మ్. అంటే ఏదైనా ఏ దానికైనా కూడా ఆ కాన్షియస్ ఉంది అది. హ్మ్. అంతేగా మరి. ఆ గురువుగారు. హ్మ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని ఎవరు కలుపుతున్నారు? జ్ఞానం జ్ఞానం కలుపుతుంది. కలుపుతా ఉంది. హ్మ్. కాబట్టి ఎవరు చూస్తున్నారు? జ్ఞానమే జ్ఞానమే చూస్తా చూస్తుంది ఉంది. పరోక్షం. హ్మ్. అదే మహర్షి చెప్పింది.
ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. హ్మ్. నువ్వేమనుకుంటావు? నేను కష్టపడి అన్ని పనులు చేస్తున్నాను, హ్మ్. ఆత్మ ఎలా చేస్తుంది? అప్పుడు చెప్పారు, నీ ఒక పనిముట్టువి. హ్మ్. ఆ! గురువుగారు. హ్మ్. నాది నాది నువ్వని అనుకోవటం వల్ల నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు. హ్మ్. ఈ విషయం కూడా చెప్పారు మహర్షులు వారు. హ్మ్. ఆ పనిముట్టు చేతుని పట్టుకోగలదా? ట్రై చేసి చూడు. హుహు. లేదు. హ్మ్. కాబట్టి ఈ అహంకారం, ఈ మాయా నేను, ఈ ఆర్టిఫిషియల్ సెల్ఫ్ హ్మ్. ఆత్మని పట్టుకోలేదు. పాయింట్ అది. హ్మ్. ఆ! గురువుగారు. హ్మ్. ఒకసారి చదువు. జ్ఞాని అయిన వాడు ఈ మాయలో అద్వైతమే తన సహజ రూపమని తెలిసినా ద్వైత బుద్ధిని కల్పించుకొని దాని అందే అత్యంత ఆదరముతో సేవ చేస్తూ ఉంటారు. ఎందుకని? ఎందుకని ప్రారంభ కర్మ ఉన్నది. ఆ! గురువుగారు. హ్మ్. జ్ఞానం కూడా హ్మ్. ప్రారబ్ధ కర్మ. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉండాలి, హ్మ్. ఏం చెయ్యాలనే ప్రోగ్రామ్ ఉంది. హ్మ్. తాను దేహము కాదు, జ్ఞానమే అని చెప్పి ప్రకాశించినప్పటికీ హ్మ్. దేహం ఉన్నంత వరకు కర్మ వెంటాడుతుంది. రమణ మహర్షి ఏమన్నారు? అహ్మదాబాద్ నుంచి ఎవరో వచ్చారు చూడటానికి. హ్మ్. నువ్వు వచ్చావని అడిగారు. నీ కర్మలో ఉంది చూడటానికి వచ్చావు, నా కర్మలో ఉంది ఇక్కడికి వచ్చాను. హ్మ్. ఇద్దరు కూడా అక్కడ కలిశారు. అవును గురువుగారు. హ్మ్. హ్మ్. కాబట్టి నీ ప్రోగ్రామ్ లో ఉంటేనే తిరువణామలై వెళ్తాం. హ్మ్. ఇందాక డాక్టర్ గారు వెళ్తున్నాం అని చెప్పారు, విన్నావు హ్మ్. కదా? ఆ! విన్నాను గురువుగారు. ప్రోగ్రామ్ లో ఉంటే వెళ్తారు. హ్మ్. పని సెటిల్ అవుతారు అక్కడ. మనుషులు సెటిల్ గారు చూస్తారు, వెనక్కి వస్తారు. హ్మ్. అవును గురువుగారు. ప్రోగ్రామ్ అంటే ఏ క్షణము ఏ విధంగా ఈ దేహము ఉండవలసి ఉందో హ్మ్. కాంప్లెక్స్